అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రుషాలి ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు క్లాస్లో భాగంగా మనము 8వ తరగతి సోషల్లో జియోగ్రఫీ చూస్తున్నాము. ఫస్ట్ లెసన్ వచ్చేసి వనరులు అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఎన్సీఆర్టీ బుక్స్నే అనువాదంగా ఇచ్చినట్టు అనుకోవచ్చు. అంటే సేమ్ కెపాసిటీ, సేమ్ బుక్స్ మనకి ఎస్సీఆర్టీ కూడా తీసుకొని రావడం జరిగింది 8th క్లాస్కి. చూడండి, ఇక్కడ మోనా రాజు తన ఇంటిని శుభ్రపరుస్తున్నప్పుడు అమ్మకు సహాయం చేస్తున్నారు. ఈ బట్టలు, పాత్రలు, ఆహార ధాన్యాలు, దువ్వెనలు, తేనె సీసా, పుస్తకాలను చూడండి. వీటిలో ప్రతి ఒక్కదానికి ఒక ఉపయోగం ఉంది అని మోనా అంటుంది. కానీ వీళ్ళు ఆ విధంగా పాత్రలు సృష్టించి డైలాగులు కూడా వాళ్ళే రాసినారు. కానీ మనం మాత్రం ఇంట్లో ఆ విధంగా శుభ్రం చేసేటప్పుడు ఇది ఉపయోగం ఉంది అని మనమేం డిస్కస్ చేయం కదా. కానీ మనకు వాటి నుంచి ఒక టాపిక్ని రైజ్ చేయడానికి వాళ్ళు దాన్ని పెడతారన్నమాట మ్యాక్సిమం ఎన్సీఆర్టీ బుక్స్లలో. చూడండి, అందుకే అవి ముఖ్యమైనవి. ఇవన్నీ వనరులు అంటారు. ఏమంటారంటే వీటిని వనరులు అంటారు అని వాళ్ళమ్మ చెప్పిందన్నమాట. వనరు అంటే ఏంటని రాజు వాళ్ళమ్మని అడుగుతాడన్నమాట. మన అవసరాలను సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా వనరే అన్నమాట. ఇక్కడ వనరుకు డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఏమని ఇచ్చినారు? మన అవసరాలను సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా వనరే. మన అవసరాలను సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా వనరు అంటారన్నమాట. దాహం వేసినప్పుడు మనము తాగే నీరు, ఇంట్లో ఉపయోగించే విద్యుత్తు, పాఠశాల నుండి ఇంటికి చేరుకోవడానికి ఉపయోగించే రిక్షా, మీరు చదివే పాఠ్యపుస్తకం, ఇవన్నీ వనరులే. మొబైల్ ఫోన్ ఒక వనరే. అదేవిధంగా నాన్న మీకోసం తయారు చేసిన రుచికరమైన చిరుతిండి కానీ, అందుకు ఉపయోగించిన తాజా కూరగాయలు కానీ, ఇవన్నీ వనరుల కిందకే వస్తాయన్నమాట. వనరు అనే పదాన్ని వనరు నుంచి పరిచయం చేయడం జరుగుతుందన్నమాట. నీరు, విద్యుత్తు, రిక్షా, కూరగాయలు, పాఠ్యపుస్తకం, వీటన్నిటిలో ఒక సాధారణ లక్ష్యం ఉంది. వాటికి ఏంటంటే ఒక ప్రయోజనం ఉంది. వాటి వల్ల ఒక ప్రయోజనం ఉంది కాబట్టి మనం వాటిని ఉపయోగిస్తున్నాం. అలా ప్రయోజనం గల వస్తువును లేదా పదార్థాన్ని మనం వనరు అంటే ఏదైనా దానికి ఒక ఉద్దేశము, ఒక ఉపయోగకరంగానే ఉంటుంది వస్తువు మ్యాక్సిమం. కాబట్టి ఆ విధంగా మనం ఉపయోగకరమైన వస్తువులను ఉపయోగిస్తాం కాబట్టి దాన్ని వనరుగా మారుస్తుంది అన్నమాట. ఏదైనా ఒక వస్తువు వనరుగా ఎలా మారుతుంది అని రాజు తెలుసుకోవాలనుకున్నాడు. వాటికి విలువ ఉన్నప్పుడే వస్తువులు వనరులుగా అవుతాయని అమ్మ పిల్లలకు చెప్పిందన్నమాట. వస్తువుకు గల ఉపయోగం లేదా ప్రయోజనం, ఉపయోగం అనే ప్రయోజనం అనే ఒకటే వలన దానికి ఒక విలువ వస్తుంది. వనరులన్నింటికీ విలువ ఉంటుందని అమ్మ చెప్పిందన్నమాట. చూడండి, వస్తువులకి ప్రయోజనం ఉండాలా, ప్రయోజనం ఉంటేనే వాటికి విలువ ఉంటుందన్నమాట. విలువ అంటే వినియోగ అర్హత కలిగి ఉండడం. కొన్ని వనరులు ఆర్థిక విలువను కలిగి ఉంటాయి, కొన్ని అలా కాదు. ఉదాహరణకు లోహాలు ఆర్థిక విలువలు కలిగి ఉండొచ్చు, అందమైన ప్రకృతి దృశ్యం కలిగి ఉండకపోవచ్చు. కానీ రెండు ముఖ్యమైనవి. అవి మానవుని యొక్క అవసరాలను తీరుస్తాయన్నమాట. లోహాలు అయితేనేమి, ప్రకృతి అయితేనేమి. కొన్నిటికి ఆర్థిక విలువలు ఉంటాయి, కొన్నిటికి ఉండవన్నమాట. సమయాన్ని బట్టి కొన్ని వనరులు ఆర్థికంగా విలువైనవిగా మారవచ్చు. మీ నాయనమ్మకు చేసి ఇంటి వైద్య చిట్కాలు ప్రస్తుతం వాణిజ్య విలువ ఉండకపోవచ్చు. కానీ రేపు ఒక వైద్య సంస్థ పేటెంట్ తీసుకుంటే, అది విక్రయిస్తే ఆర్థికంగా లాభసాటిగా మారవచ్చు. ఇక్కడ పేటెంట్ అనే పదజాలం ఇవ్వడం జరిగింది. ఏదైనా ఒక నూతన ఆలోచన లేదా ఆవిష్కరణపై ప్రత్యేక హక్కునే మనము పేటెంట్ అంటారు. ఏదైనా ఒక నూతన ఆలోచన లేదా ఆవిష్కరణపై ప్రత్యేక హక్కు కలిగి ఉంటే దాన్ని పేటెంట్ అంటారన్నమాట. ఇక్కడ చూడండి, సమయం, సాంకేతిక అనేవి వస్తువులను వనరులుగా మార్చగల రెండు ముఖ్యమైన అంశాలు. వస్తువుల్ని వనరులుగా మార్చే ముఖ్యమైన అంశాలు, ఫస్ట్ మనం ప్రయోజనం ఉండాలా దానికి, అదేవిధంగా విలువ ఉండాలని తెలుసుకున్నాం. అలాగనే కాకుండా సమయం, సాంకేతికతను బట్టి కూడా అవి వనరులుగా మారుతాయి. ఈ రెండు ప్రజల అవసరాలకు సంబంధించినవి. ప్రజల ఆలోచనలు, జ్ఞానము, ఆవిష్కరణలు మరిన్ని నూతన వనరుల సృష్టికి దారితీస్తాయన్నమాట. కనుక ప్రజలే అత్యంత ముఖ్యమైన వనరు, మానవ వనరు అని అంటారన్నమాట. ప్రతి ఆవిష్కరణ అనేక ఇతర ఆవిష్కరణలకు దారితీస్తుంది. ఫస్ట్ నిప్పును కనుగొన్నాం, నిప్పు నుంచి మరి కొన్ని ప్రక్రియలకు దారితీసిందన్నమాట. చక్రం కనుగొని అనేక నూతన రవాణా విధానాల అభివృద్ధికి దారితీసిందన్నమాట. వేగంగా ప్రవహించే నీటిలో శక్తిని జల విద్యుత్గా మార్చే సాంకేతికత దాన్ని ఒక ముఖ్యమైన వనరుగా మార్చిందన్నమాట. మనము రిజర్వాయర్లలో, డ్యామ్లలో నీళ్లు పైనుంచి కిందికి ఫ్లోగా పడుతున్నప్పుడు అక్కడ టర్బైన్లు పెట్టి తిప్పి మనము వాటిని జల విద్యుత్ శక్తిగా కన్వర్ట్ చేస్తామన్నమాట. ఇక్కడ చూడండి, ఒక తల్లి ఉన్నారు. ఈమె ఏమంటుంది? చాలా విలువైన దానివి అమ్మ నువ్వు నాకు అన్నట్టు. అంటే అయితే నేను కూడా ఒక వనరా కాబట్టి నేను కూడా ఒక వనరేనా అని అంటుందన్నమాట.
వనరులు రకాలు. వనరులను సాధారణంగా సహజ, మానవ నిర్మిత, మానవ వనరులుగా వర్గీకరించి ఇక్కడ మెయిన్గా 3 టైప్స్ ఇచ్చారు. ఏంటంటే సహజ వనరులు, మానవ నిర్మిత వనరులు, మానవ వనరులు అని 3 రకాలుగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే సహజ వనరులు ప్రకృతి నుంచి సహజంగా లభిస్తూ ఎక్కువ మార్పులకు లోను కాకుండా ఉపయోగించబడే వనరులను సహజ వనరులు అంటారు. అంటే ప్రకృతి నుండి సహజంగా లభించాలి, మార్పులకు ఏం విధంగా లోను కాకుండా ఉపయోగించబడే వస్తువులనే సహజ వనరులు అంట. ఫర్ ఎగ్జాంపుల్ మనం పీల్చుకునేటువంటి గాలి, నదులు సరస్సుల్లో ఉండేటువంటి నీరు, నేలలు, ఖనిజాలు అన్నీ సహజ వనరులే. వీటికి అధిక శాతం ప్రకృతి ఉచితంగా మనకు అందిస్తుందన్నమాట. కాబట్టి ప్రకృతి ఉచిత ప్రసాదాలు అని కూడా అనవచ్చు అన్నమాట సహజ వనరులను. వీటిని నేరుగా ఉపయోగించుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో వీటిని మరింత లాభసాటిగా ఉపయోగించుకోవడానికి మనము సాధనాలు, సాంకేతికతను జోడించవచ్చు అన్నమాట, అవసరం అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనకి గనులలో అందుకు రాళ్ళు, బంగారం ఆ విధంగానే మనం వేసుకోలేం కదా, వాటిని సానబెట్టి ఇది చేసి మనకు ఇష్టమైన డిజైన్లో బండల్ని చేస్తాము. అదేవిధంగా లోహాలని ఇష్టమైన డిజైన్లలో మనం మలుచుకుంటాం అన్నమాట. సహజ వనరులను స్థూలంగా పునరుత్పాదకత కాని వనరులుగా వర్గీకరించవచ్చు. పునరుత్పాదక వనరులు అంటే పునరుద్ధరించబడేవి లేదా త్వరగా భర్తీ చేయబడేవి. వీటిలో సౌరశక్తి, పౌనశక్తి వంటివి అపరిమితమైనవి, కౌంట్లెస్ అన్నమాట. మానవ కార్యకలాపాల వల్ల ప్రభావితం కావు, కానీ నీరు, నేల, అడవి వంటి కొన్ని పునరుత్పాదక వనరులను నిర్లక్ష్యంగా వినియోగించడం వలన కలిగే ఫలితం వాటి నిల్వలపై ప్రభావితం చూపిస్తుందన్నమాట. మనం తెలియకోకుండా, వాటి వాల్యూ తెలియకోకుండా ఇష్టానుసారంగా ఖర్చు చేస్తే నీరు అపరిమిత పునరుత్పాదక వనరుగా కనిపిస్తుంది. కానీ సహజ నీటి వనరుల కొరత, నీరు ఎండిపోవడం నేడు ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ప్రధాన సమస్యగా ఉంటుందన్నమాట. భూగర్భ జలాలు ఇంకిపోవడము, మనం చెట్లను ఎక్కువ నరికివేయడం వల్ల, మానవ నిర్మిత కట్టడాలు. ఇక్కడ చూసినట్లయితే మనము పంట పొలాల్లో ఎక్కడ పడితే అక్కడ మధ్యలో స్పేస్ తీసి అవి చేస్తున్నారు. ఏంటబ్బా, వెయిటింగ్ చెక్ చేస్తారు కదా, వెయింగ్ మిషన్స్, గోడౌన్స్ ఆ విధంగా కడుతున్నారు. ఇప్పుడు మ్యాక్సిమం మనం చూసినట్లయితే ఆ ప్లేస్లో పండించే పంట అంతా నష్టపోయినట్టే కదా. నెక్స్ట్ పునరుత్పాదం కాని వనరులు అంటే పరిమిత నిల్వలు కలవి. ఒకసారి ఈ నిల్వలు తరిగిపోతే వీటిని పునరుద్ధరించడానికి లేదా తిరిగి ఏర్పాటు చేయడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టవచ్చు. అంటే పునరుత్పాదక వనరులు అంటే వాటిని మళ్ళీ పుడుతుంటాయి అన్నమాట. ఈ పునరుత్పాదం కాని వనరులు అంటే ఇవి మళ్ళీ చేయడానికి కొన్ని వేల సంవత్సరాలు, పునరుద్ధరించడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టవచ్చు అన్నమాట. ఇవి తిరిగి ఏర్పడడానికి పట్టే కాలం మానవ జీవిత కాలం కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని పునరుత్పాదకం కాని వనరులుగా చెప్పవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, మనకి కింద అమ్మ ఇచ్చిన జాబితా నుండి వాణిజ్య విలువ లేనివిగా గుర్తించబడే వనరులను గుర్తించండి అనేసి ఇట్లా ఇచ్చినారు. అమ్మమ్మ ఇంటి చిట్కాలకు వాణిజ్య విలువ ఉండదన్నమాట. మంచి గానం చేసే స్వరము అది క్లిక్ అయిందనుకో, మనం దాంతో కూడా వాణిజ్యం చేయొచ్చు అన్నమాట. మంచి వాతావరణానికి మనము విలువ కట్టలేము. పాత జానపద పాటలు, పరిశుభ్రమైన వాతావరణము, అందమైన దృశ్యాలు, ఈ విధంగా అన్నమాట. స్నేహితులు, కుటుంబ సభ్యుల ఆప్యాయతకు వాణిజ్య విలువను మనము కట్టలేమన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు వీటన్నిటికి ఉదాహరణలు. వీటికంటే పునరుత్పాదం కాని వనరులకు ఉదాహరణలు. భూభాగము, వాతావరణము, ఎత్తు వంటి అనేక భౌతిక అంశాల ఆధారంగా సహజ వనరులు విస్తరించి ఉన్నాయి. భూమిపై ఈ అంశాల విస్తరణ భిన్న ప్రాంతాల్లో విభిన్నంగా ఉండటం వలన ఈ వనరుల లభ్యత కూడా అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఉండదు. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా భౌగోళిక అంశాలు ఉంటాయి కాబట్టి వాటిని అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఉండదని మనం ఇక్కడ చూడవచ్చు. మానవ నిర్మిత వనరులు అంటే కొన్ని సందర్భాల్లో పదార్థాల సహజ రూపం మారినప్పుడే అవి వనరులుగా మారతాయి. ఇనుప ధాతువు నుండి ఇనుమును సంగ్రహించడం నేర్చుకున్న తర్వాతే ఇనుము ఒక వనరుగా మారుతుందన్నమాట. ఇలా మానవ నిర్మిత వనరు అయిన ఇనుమును ఉపయోగించి ప్రజలు భవనాలు, వంతెనలు, రోడ్లు, యంత్రాలు, వాహనాలు వంటివి నిర్మిస్తారు. అందుకే వీటిని మానవ నిర్మిత వనరులు అంటారు. మనం వేసుకునే డైమండ్ నెక్లెస్ కానీ, గోల్డ్ నెక్లెస్ కానీ, గోల్డ్ బ్యాంగిల్స్ కానీ వీటన్నిటిని మనిషి ఆ ముడి పదార్థాన్ని తయారు చేస్తాడన్నమాట ఒక వనరుగా. అంటే మనం మానవ నిర్మిత వనరులను తయారు చేయడానికి సహజ వనరులను ఉపయోగిస్తున్నాము అని మోనానికి అర్థమైనట్లు తలూపిందన్నమాట. ఇంకా నెక్స్ట్ చూస్తే మానవ వనరుడు. జ్ఞానం, నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ప్రజలు మరిన్ని నూతన వనరులను సృష్టించడానికి ప్రకృతిని సమర్థవంతంగా ఉపయోగించుకుంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే కరువు కారణంగా నాశనమైన పంటలు, నేను పరిష్కారాన్ని కనుగొనగలనా అని సైంటిస్ట్ చూస్తున్నాడు. అంతే, మేము ఒక పరిష్కారాన్ని కనుగొనగలము. జ్ఞానము, విద్య, నైపుణ్యానికి ధన్యవాదాలు.
ఇక్కడ చూడండి, మానవ వనరు అనేది వ్యక్తుల సంఖ్య, సామర్థ్యాలను సూచిస్తుంది. మానవులను ఒక వనరుగా పరిగణించడంపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ భౌతిక పదార్థాన్ని విలువైన వనరుగా మార్చడంలో మానవ నైపుణ్యాలు సహాయపడతాయనే వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. అంటే మానవ వనరు అనేది వ్యక్తుల యొక్క సంఖ్య, సామర్థ్యాలను సూచిస్తుంది. అది ఒక వనరుగా పరిగణించబడడానికి ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్క విధంగా ఉంటుంది. భౌతిక పదార్థాన్ని విలువైన విధంగా మార్చడానికి మానవ నైపుణ్యాలే సహాయపడతాయన్నమాట. ఇక్కడ చూడండి, పదజాలం. వనరుల ఉపయోగించుకోవడానికి అందుబాటులో ఉన్న మొత్తము వనరు. కొన్ని పునరుత్పాదక వనరుల గురించి ఆలోచించి మితిమీరిన వినియోగం వల్ల వాటి నిల్వలు ఎలా ప్రభావితమవుతాయో తెలియజేయండి. ఇవి మనం చేద్దామనేటి వాటి వల్ల పిల్లలకి ఇన్ఫర్మేషన్ స్కిల్స్, సమాచార నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయన్నమాట. మానవులు ఒక ప్రత్యేక వనరుగా పరిగణించబడతారు, అనగా ప్రజలే మానవ వనరులు అన్నమాట. ఇక్కడ విద్య, ఆరోగ్యం ప్రజలను విలువైన వనరులుగా తయారు చేయడానికి సహాయపడతాయన్నమాట. ప్రజల నైపుణ్యాల నాణ్యతను మెరుగుపరచడం ద్వారా వారు మరిన్ని వనరులను సృష్టించగలిగేలా మానవ వనరుల అభివృద్ధి అంటారన్నమాట. వాళ్ళ జీవనశైలి నైపుణ్యాలు పెంపొందించినప్పుడే మానవ వనరుల అభివృద్ధి కూడా పెరుగుతాయన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఈ అమ్మాయి నిద్రిస్తుంది. ఆ అమ్మాయికి ఒక కళ వచ్చింటుందన్నమాట. ఏం కళ అంటే చెట్లన్నీ నరికేసి నీడ లేక, తినడానికి త్రాగడానికి ఏమీ లేక ప్రజలు బాధపడుతూ అత్యంత దీనంగా తిరుగుతున్నట్లు కళ వస్తుందన్నమాట. అంటే వాళ్ళకి అజంప్షన్, ఊహాత్మక నైపుణ్యాలు పిల్లల్లో పెంపొందించడం అన్నమాట. ప్రతి సబ్జెక్టుకి కొన్ని ముఖ్య భావనలు, గోల్స్, ఎయిమ్స్ ఉంటాయన్నమాట. సైన్స్కి సంబంధించి ఉద్దేశాలు, లక్ష్యాలు, సోషల్కి సంబంధించి, తెలుగుకి సంబంధించి, ఇంగ్లీష్కి సంబంధించి దాంట్లో ఇక్కడ ఉంటాయన్నమాట. సోషల్కి సంబంధించి కూడా ఇక్కడ చూడండి, మనము ఈ అమ్మాయికి ఆ విధంగా కళ వచ్చినప్పుడు వాళ్ళ అమ్మని అడుగుతుంది, నిజంగా అట్లా జరుగుతుంది అమ్మ అని. అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చెప్తుంది, మనం జాగ్రత్తగా తీసుకోకుంటే ఖచ్చితంగా వాటికి ఆ విధంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము పునరుత్పాదకం కాని వనరులు ఖచ్చితంగా తరిగిపోతాయి. కాబట్టి దీనికి మనం ఏం చేయాలి అని రాజు అడుగుతా అంటే చాలా చేయొచ్చు అనేసి చెప్తాదన్నమాట. వనరుల పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి. సుస్థిర అభివృద్ధి అంటే ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్, ఖచ్చితంగా ఒక బిట్టు ఉంటుందండి దీంతో. సుస్థిరాభివృద్ధి అంటే భవిష్యత్తు తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవడం ద్వారా ప్రస్తుత అవసరాలను తీర్చడం. వెరీ 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 ఇంపార్టెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేసి ఎక్కడ ట్రైనింగ్కి వెళ్ళినా అదే కనిపిస్తుంది, క్వశ్చన్ పేపర్లో కూడా ఖచ్చితంగా అదే కనిపిస్తుంది అన్నమాట. వనరుల పరిరక్షణ అంటే పునరుద్ధరించుకోవడానికి సమయం ఇవ్వాలి వాటికి, ఆ విధంగా వనరులను పరిరక్షించగలగాల. ప్రస్తుత అవసరాలకు వనరులను ఉపయోగించుకోవడం, భవిష్యత్తు కోసం వాటిని సంరక్షించుకోవడంలో సమతుల్యతను పాటించడాన్ని సుస్థిరాభివృద్ధి అంటారు. అంటే ప్రజెంట్ మనకు ఉండేటువంటి అవసరాలను, నీడ్స్ని మనము తీర్చుకుంటూనే భవిష్యత్ తరాల కోసం కొంచెం మిగిలియాలి, విచ్చలవిడితనం పనికిరాదు అని చెప్తుందన్నమాట. వనరులను సంరక్షించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ప్రతి వ్యక్తి వస్తువుల వినియోగాన్ని తగ్గించుకోవడం, వస్తువుల పునర్వినియోగం, పునఃచక్రీయం ద్వారా తన వంతు సహకారాన్ని అందించవచ్చు. చాలామంది పేపర్ వేస్ట్ చేస్తుంటారు. ఒక పేపర్ తయారు చేయడానికి ఎన్ని మొక్కల కలపగుజ్జు అవసరం అవుతుంది, ఆ మొక్కలన్నింటిని నరికేయడం ద్వారానే కదా వచ్చేది అన్నట్టు పిల్లలకి తెలియజేయాలి. అదేవిధంగా పాత వార్తాపత్రికలు, పాత బట్టలతో రీసైక్లింగ్ చేయాలి, రీయూజ్ చేయాలి. కొంతమందికి అవన్నీ కొంచెం హెడేక్గా అనిపిస్తాయి, కానీ పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేపిస్తే ఖచ్చితంగా వాటిని రీసైక్లింగ్ చేస్తారన్నమాట. మన వనరులను కాపాడుకోవడానికి, వాటిని సజీవంగా ఉంచడానికి ఇది చాలా మంచి పని. నీరు, బొగ్గు నుండి విద్యుత్ వస్తుంది. మా ఇంట్లో విద్యుత్ వృధా కాకుండా చూస్తాను అని పెద్దగా అన్నాడు ముస్తఫా. అంటే నీరు, బొగ్గు నుండి మనకు విద్యుత్ వస్తుంది కాబట్టి వాటిని వృధా చేయకూడదని చెప్పడం. వాళ్ళు రియలైజ్ కావాలన్నమాట. ఇంట్లో నీరు వృధా కాకుండా ప్రతి నీటి బొట్టు విలువైనదే అని అన్నది ఆశ. మనం అందరం కలిసి ఒక మంచి మార్పును తీసుకురాగలం అని పిల్లలందరూ కలిసి అన్నారు. ఇవన్నీ మోనా, రాజు వారి స్నేహితులు తీసుకున్న కొన్ని నిర్ణయాలన్నమాట. అంటే వాళ్ళు ఏ విధంగా వనరులను వృధా కాకుండా చేయాలి అన్నట్టు. ప్రకృతి ప్రసాదించిన జీవనాధార వ్యవస్థను మనం నిర్వహించడము, సంరక్షించుకోవడము, మన భూమి, ఇక్కడ ప్రజల భవిష్యత్తు ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఇలా జరిగేలా చేయడం మనందరి బాధ్యత. ఇక్కడ 3 పాయింట్స్ ఇచ్చినారు, మెయిన్ ఇంపార్టెంట్. పునరుత్పాదక వనరుల యొక్క ఉపయోగాలు స్థిరమైనవి.
పునరుత్పాదక వనరుల యొక్క ఉపయోగాలు సుస్థిరమైనవి. భూమిపై జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం, సహజ పర్యావరణ వ్యవస్థకు జరిగే నష్టాన్ని తగ్గించడం అన్నమాట. ఇక్కడ సుస్థిరాభివృద్ధి యొక్క కొన్ని సూత్రాలు ఇచ్చారు. అన్ని జీవుల పట్ల గౌరవము, శ్రద్ధ కలిగి ఉండడం, మానవ జీవన నాణ్యతను మెరుగుపరచడం, భూమి యొక్క జీవశక్తి వైవిధ్యాన్ని కాపాడడం, ఇవి ఇంపార్టెంట్ అన్నమాట. సహజ వనరుల క్షీణతను తగ్గించడం, పర్యావరణం పట్ల వ్యక్తిగత వైఖరి విధులను మార్చుకోవడం, సమాజాలు తమ సొంత పర్యావరణాన్ని కాపాడుకోవడానికి వీలు కల్పించడం అన్నమాట. అంటే మనది కేవలం ఇండివిజువల్ థింకింగ్ ఉండకూడదు, బ్రాడ్ మైండెడ్ ఉండాలి. ఫ్యూచర్ తరాల వాళ్ళు ఏ విధంగా చేస్తారు, మనం ఒక్కరమే అయిపోయేస్తే అన్నట్టు వాళ్ళ అవగాహన స్థాయిని పెంపొందించడని ఈ లెసన్ ఉద్దేశించిందన్నమాట. ఇంతటితో ఫస్ట్ లెసన్ కంప్లీట్. నెక్స్ట్ వీడియోలో తర్వాత లెసన్స్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈజ్ హరిత SGT. డూ సబ్స్క్రైబ్ వృషాలి ఆన్లైన్ క్లాసెస్.